హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అండ్ అదే రోజు మా అమ్మాయి విభా బర్త్డే కూడా. సో రెండు అకేషన్స్ని మేము కలిసి ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇప్పుడు కూడా ప్రెస్ చేసినట్టయితే వెంటనే నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో మండే మా అమ్మాయి బర్త్డే అండ్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నందుకు మార్నింగే 6:30కే మేము గుడికి వెళ్ళి రుద్రాభిషేకం, అర్చన అన్నీ చేయించుకొని వచ్చాము. అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. సో మా అమ్మాయికి అసలు కేక్ తెస్తున్నామని కూడా మేము చెప్పనే లేదు. కేక్ దొరకలేదు, వర్షం వస్తుంది అని అలా మేము కాసేపు తనని సర్ప్రైజ్లో పెట్టి సడన్గా కేక్ చూపించాము. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరే చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిందో. సో మీ ఫ్యామిలీస్లో ఎంతమందికి ఇలా 2 అకేషన్స్ ఒకేసారి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్స్లో తెలియజేయండి. అసలు 2 అకేషన్స్ మనకి ఒకేసారి వచ్చినట్టయితే ఎంత హ్యాపీగా ఉంటుందో. డబుల్ సెలబ్రేషన్ అనమాట, డబుల్ హ్యాపీనెస్ కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టు మేము కేక్ సెలబ్రేషన్ అనేది చేస్తున్నాము. కేక్ కటింగ్ అండ్ ఒకరికొకరు తినిపించుకోవడం, చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ మనకి లైఫ్లో ఎప్పుడూ మెమరీగా ఉండిపోతాయి. మా ఇంట్లో మా అమ్మాయి చిన్నది కాబట్టి తనకి ఎప్పుడు కొంచెం స్పెషల్ లవ్ అండ్ కేర్ ఉంటుంది అండ్ ప్యాంపరింగ్ కూడా ఇంట్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సెలబ్రేషన్ అంతా కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. ఇంకా మేము తనకి గిఫ్ట్స్ ఏమి కూడా తేలేదు అనే చెప్పాము, గిఫ్ట్స్ లేవు అనే చెప్పాము. సో కొంచెం డల్గానే ఉంది. గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇంకా చాలా సర్ప్రైజ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా ఇంకా ముందు చూద్దాం. మా అమ్మాయి డ్రెస్ లావెండర్ కలర్ ఉందని బెలూన్స్ అన్నీ కూడా లావెండర్ కలరే తెచ్చాము. మా పేరెంట్స్ అదే కలర్ ఉండని అన్నారు, అందుకే లావెండర్ కలరే తెచ్చి డెకరేట్ చేసాము. డెకరేషన్ అంతా కూడా మా చెల్లెలే చేసింది. బెలూన్స్ తెచ్చి డెకరేషన్ చేయడం అంతా కూడా తనే చేసింది. కేక్ కూడా తనే తీసుకొచ్చింది. సో మా ఇంట్లో మా అమ్మాయి అంటే కొంచెం ఎక్కువనే ప్యాంపరింగ్ ఉంది. సో ఇంట్లో అమ్మాయి ఉంటే కొంచెం ఆ కలనే వేరు అని అంటారు, కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ కటింగ్ అండ్ ఫొటోస్ కూడా ఉంటాయి. సో ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసేసేయండి. సో ఇప్పుడు మా చెల్లెలు తనకు తెచ్చిన గిఫ్ట్ని చూపిస్తుంది. సడన్గా గిఫ్ట్ చూసి చాలా ఎక్సైట్గా ఫీల్ అయింది. చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిందో. సో వెంటనే ఓపెన్ చేసి చూసేస్తుంది. అండ్ గిఫ్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. కిడ్స్కి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు మొబైల్ ఎక్కువ చూడకుండా కొంచెం ఇన్వాల్వ్ అవుతారు, పెయింటింగ్, కలరింగ్ అని. సో ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం చాలా బెటర్ అని నా ఫీల్. ఈ గిఫ్ట్ తెచ్చింది కూడా మా చెల్లెలే, తనే సెలెక్ట్ చేసి తనే తీసుకొచ్చి దాపెట్టింది. సో బర్త్డే రోజు సడన్ సర్ప్రైజ్గా ఇచ్చింది. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్, పేస్టల్ కలర్స్, అలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి. సో పిల్లలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూస్తున్నారు కదా, తన ఫేస్ అయితే వెలిగిపోతుంది. ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. మా అమ్మాయికి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్ వచ్చేసింది అండ్ నేను కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను, కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇప్పుడు ఫోటో సెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం. సెంటర్ ఆఫ్ సెలబ్రిటీ అంటే మా అమ్మాయే, అన్ని ఫొటోస్లో తనే ఉంటుంది, మేము మాత్రం చేంజ్ అవుతూ ఉంటాము. సో ఇక్కడ నుంచి
ఫొటోస్ కంటిన్యూ అవుతాయి. ఈ వ్లాగ్‌ని కంటిన్యూ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.